Hello everyone, my name is Bhavani Ravi, founder of Arogya Setu R&B Natural Products. టుడే పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్లో 3 minutesగా మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం. కృతజ్ఞత అనేది మన జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది, అలాగే అవకాశాలను కూడా కలిగిస్తుంది. అందుకు ఉదాహరణగా నేను ఒక స్టోరీ చెప్తాను. 2 వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తికి చాలా పెద్ద బంగ్లా, పెద్ద కారు, చాలామంది కుటుంబము అన్నీ ఉన్నారు. కానీ ఏదో అసంతృప్తి జీవితంలో, ఇంకా నాకు ఏదో కావాలి అనే ఆరాటం తప్ప తనకి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయలేకపోయాడు. అందులో మిత్రుల్లో రెండో వ్యక్తి, అతనికి చిన్న కుటుంబం, ప్రేమించే భార్య, పిల్లలు, జీవితానికి సరిపడా కొంచెం ఆస్తి, మంచి ఫ్రెండ్స్, ఆరోగ్యము అన్నీ ఉన్నాయి. తన లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటారు? అతడు భగవంతుడు తనకు పరిచయం చేసిన ప్రతి వస్తువు పట్ల కానీ, మనుషుల పట్ల కానీ కృతజ్ఞతా భావాన్ని, ప్రేమను కలిగి ఉండడం. అందుకే కృతజ్ఞతా భావం కలిగి ఉన్న వ్యక్తులు వాళ్ళ లైఫ్ను చాలా హ్యాపీగా లీడ్ చేస్తారన్నట్టు. అందుకే మనం ఉదయం నిద్ర లేవగానే మనల్ని భరిస్తున్న ఈ భూమాతకు, పంచభూతాలకు, మనల్ని కన్న తల్లిదండ్రులకు, అలాగే మనల్ని ప్రేమించే మన కుటుంబానికి, మనల్ని ఈ ఇంత డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా పరిచయం చేసిన ఆశ్లేష మేడం గారికి, డిజిటల్ మహిళా కమ్యూనిటీకి, ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ కృతజ్ఞతా భావం ఉండలే మనల్ని సక్సెస్ దారి రూట్లో నడిపిస్తూ ఉంటుంది. మన దగ్గర ఎప్పుడైతే ఉన్న వస్తువు కోసము మనం ఆరాటపడకుండా, ఎప్పుడైతే మన దగ్గర లేని వస్తువు కోసం మాత్రం మనము తాపత్రయపడుతూ ఉంటామో అప్పుడు మనం మనశ్శాంతిని కోల్పోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని మన దగ్గర లేని వస్తువు కోసం కాకుండా భగవంతుడు ఈ యూనివర్స్లో మనకు వినడానికి చెవులు ఇచ్చాడు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు, ఒకరిని మోటివేషన్ చేసేందుకు, ప్రేమగా మాట్లాడేందుకు, ఇలా అన్నీ ఇచ్చిన భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు కదా అని ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండి వీటిని ఎలా సక్సెస్ రూట్లో నడిపించుకోవాలని ఆలోచిస్తామో అప్పుడు మనం సక్సెస్ అవుతాము ఖచ్చితంగా. కాబట్టి ప్రతి వస్తువు మన దగ్గర ఎప్పుడు లేదు అని బాధపడకుండా, ఉన్న దాంట్లో మనకి ఏది అనిపిస్తుంది, మనం హ్యాపీగా ఎలా లైఫ్ లీడ్ చేయగలని ఆలోచిస్తే మనం హ్యాపీ లైఫ్ను 100% లీడ్ చేయగలుగుతాము. ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటూ నాకు కాళ్ళకు చెప్పులు లేవని బాధపడుతూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అతనికి 2 కాళ్ళు లేని వ్యక్తి మోకాళ్ళపై నడుచుకుంటూ వస్తూ మార్గ మధ్యంలో కనిపిస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, భగవంతుడా కనీసం నాకు నడవడానికి కాళ్ళైనా ఇచ్చావు కదా, అతనికి అవి కూడా లేవు అని చెప్పేసి అని అతని ఉన్న వస్తువు విలువ అప్పుడు అర్థమవుతుంది. అందుకే మన ఉన్న వస్తువుకి ఎప్పుడైతే విలువ ఇస్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా మనకు సక్సెస్ రూట్లో నడవడానికి మనకు అనేది అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి లేని వస్తువు కోసం కాకుండా ఇకనైనా మన దగ్గర ఉన్న వస్తువు కోసం ఆరాటపడి మనం దాని గురించి ప్రేమగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటే 100% మనం సక్సెస్ రూట్లో ఉంటాము. చివరిగా ఒక చిన్న కొటేషన్తో నేను ఈ స్పీచ్ ముగిస్తాను. గ్రాటిట్యూడ్ నెవర్ చేంజెస్ ఇన్ అవుట్ సైడ్, బట్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ ఇన్సైడ్. ఇట్ గివ్స్ ఏ హ్యాపీనెస్ టు అవర్ సోల్ అండ్ హార్ట్. It gives a happy life. Thank you giving this chance for me. Thank you so much.